ఈశ్వరాయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీయే నమః. పవిత్రమైన శ్రావణ మాసంలో చేసుకునే వరలక్ష్మి వ్రతం చాలా విశిష్టమైనది. ఈ వ్రతాన్ని మహిళలందరూ తప్పనిసరిగా చేసుకుంటారు. కలశ స్థాపన చేసి అందంగా అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసుకుని ముత్తైదువులను పిలిచి వ్రతం ఆచరిస్తారు. ఇప్పుడు మనం వ్రత కథ విందాము. సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకరమైన వ్రతం గురించి పరమశివుడు పార్వతీదేవికి ఏమని చెప్పారు? లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు కూడా తెలియచేస్తున్నాను. శ్రద్ధగా వినండి. పరమేశ్వరుడు ఒకనాడు భస్మ సింహాసనముపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు ఈశ్వరుడిని స్తోత్రాలతో కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యాలతో పుత్రులతో తరించుటకు తగిన వ్రతం గురించి చెప్పమని అడిగింది. దేవి, నీవు కోరినట్లుగా ఒక వ్రతం ఉంది. అదే వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసం 2వ శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించాలని చెప్పాడు. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణము ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయురాలు, దైవభక్తి కలిగిన మహిళ. ప్రతిరోజు ప్రాతకాలాన లేచి భర్త పాదాలకు నమస్కరించి గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుంటూ జీవిస్తూ ఉండేది. ఒకనాడు వరలక్ష్మీదేవి చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు కానుకగా ఇస్తానని చెప్పి అంతర్ధానమైనది. హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు, సంపన్నులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరివిధాల వరలక్ష్మిని దేవిని స్తుతించింది. అంతలోనే చారుమతి మేలుకొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తతో అత్తమామలకు తెలియజేసింది. వారు సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పారు. చారుమతి ఊర్లోని ముత్తైదువులను చారుమతి పిలిచి తన కల గురించి చెప్పి వ్రతం చేసుకుందామని వివరించింది. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె తన గృహంలో మంటపం ఏర్పాటు చేసి మంటపంపై బియ్యం పోసి రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసుకుని వరలక్ష్మీదేవిని ఆహ్వానించింది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అంటూ ఆహ్వానించి అమ్మవారిని ప్రతిష్ఠించింది. అనంతరం షోడశోపచార పూజలతో పూజించారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను నివేదించారు. 9 పోగుల కంకణాన్ని చేతికి ధరించారు. ప్రదక్షిణలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలిగజ్జలు గల్లు గల్లుమన్నాయి. రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరిశాయి. మూడో ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణం భరితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి కుటుంబంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీలు ఇల్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఆయా స్త్రీలు ఇళ్ల నుంచి రగద వాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారు మాత్రమే ఎంతగానో పొగుడుతూ ఆమె వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా వరలక్ష్మి వ్రతంతో మనల్ని కూడా భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. అలా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలు, సిరి సంపదలతో జీవించారు. మునులారా, శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని సూతముని సౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ వ్రతం చేసుకుని అక్షతలు తీసుకొని శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు, పసుపు కుంకుమలు ఇవ్వాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని, తీర్థప్రసాదాలను తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వ్రతం విన్నందుకు థ్యాంక్ యూ.